ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలు. మరి గత నెలంతా కూడా దేవుడు మనల్ని కాపాడి నడిపించి ఆరోగ్యాన్ని అనుగ్రహించి లోకములో మనకొచ్చినటువంటి కష్టాలు శ్రమలను బట్టి ఎంతోమంది రోజులు ముగించుకున్నవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు వాటన్నిటినీ ఎదురించడానికి దేవుడు కృపనిచ్చాడు. చెప్పండి హల్లెలూయా. వాటన్నిటిని దాటడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుడు ఎంతో నమ్మకస్తుడైన దేవుడు. మరింతగా మనం ప్రార్థనలో ముందు కొనసాగుదాం. మీరు ప్రార్థనలో ఉండండి. కుటుంబ ప్రార్థనలు చేయండి. మీకేమైనా ప్రార్థన అవసరతలుంటే వాట్సాప్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే మా విశ్వాసులకు కూడా మరి వాట్సాప్ ద్వారా తెలియజేద్దాం. అందరు కలిసి ప్రార్థన చేయడానికి వీలు కలుగుతుంది. అందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ రోజుతో అయిపోయిందని మీరు అనుకోవద్దు. ఇంటికి వెళ్ళిన వెంటనే మరలా ఆదివారం అని అనుకోవద్దు. రోజు కుటుంబ ప్రార్థన మీరు చేసుకోవాలి. మీరు చెప్పండి హల్లెలూయా. చాలా మంచిది నా ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యాన్ని విందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాం. 23:18. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. దేవుడు జ్ఞాని అయిన సొలొమోను ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, దాని గురించినటువంటి నీ ఆశ ఏదైతుందో అది ఆశా భంగము కానేరదు. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో కొన్ని సందర్భాలు ఎక్కడో ఒక దగ్గర కూర్చొని పాత రోజులు జ్ఞాపకం చేసుకుంటారు. మంచి స్థితిలో ఉన్న రోజులు ఏమండి, గొప్పగా బ్రతికిన రోజులు ఏమండి. ఈ రోజున లెక్క అయితే మామూలుగా ఏమని అంటారు, మన నిజంగా సంతోషం కలిగిన వాడు ప్రశాంతంగా ఉండేవాడు ఎవడరా బాబు అంటే అందరి నోటి వచ్చే మాట ఏంటంటే అప్పు లేనివాడు అనే మాట కనపడింది. మనకు అప్పులు లేని రోజులు గుర్తొస్తాయి అప్పు చేసుకున్నప్పుడు. అర్థమైందండి. అంటే మనం ప్రశాంతంగా ఉన్న రోజులు, తిన్నా తినకపోయినా బాగున్నాం ఏమండి, కొద్దిగా గొప్ప పరిస్థితులు బాగున్నాయి. ఇదేంటి ఇలాగున్నాయి, ఈ కష్టాలేంటి, ఈ సవాళ్ళు ఏంటి, ఇబ్బందులు ఏంటి ఏమండి, ఇవి ఎలా దాటుకోవాలి, ఇవి ఇలాగే ఉంటాయా, ఇవి ఇలాగే కొనసాగుతామా ఏమండి, ఏ పాటికి ఇలాగే బ్రతుకుతామా, చాలని పరిస్థితుల్లోనే బ్రతుకుతామా, జీవితం గడవని వాతావరణాల్లోనే ఉంటామా అనే ప్రశ్న ప్రతి మనసులో వస్తుందన్నమాట. రోజు లేచిన వెంటనే అదే దిగులు, రోజు లేచిన వెంటనే అదే ఆలోచన, రోజు లేచిన వెంటనే అదే చింత, రోజు లేచిన వెంటనే అదే ధ్యాస. ఈ రోజైనా పోతేమో, లేచిన వెంటనే బాగుంటుందేమో అనుకుంటుంటే అలాగే సాగిపోతుంది జీవితం అని బాధపడని రోజులంటూ ఉండవు. కానీ ఈ రోజున దేవుడు తన వాక్యము ద్వారా ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. నిశ్చయముగా ముందుగతి వచ్చును కాదు, రానే వచ్చును. నిశ్చయముగా రానే వచ్చును అనే పదాలు బలమైన పునాది లాంటి మాటలు ఆ వాక్యములో. నిశ్చయంగా అంటే అనుమానము లేదు, నిశ్చయముగా అంటే సందేహము లేదు, నిశ్చయంగా అంటే దాని గురించిన మీకు అవిశ్వాసం అనేది అవసరం లేదు. దేవుని వాక్యం చెబుతూ ఉండగానే మీ జీవితాలలో ఆయన కార్యాలు చేయును గాక. ఈ దినం మొదలుకొని వాక్యం వింటూ ఉండగానే నిశ్చయముగా ముందుగతే మీ జీవితంలో రానే వచ్చును గాక. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటు వ్యవసాయం అలాగే ఉంటుంది, ఇటు వ్యాపారాలు అలాగే ఉంటున్నాయి, ఇటు ఉద్యోగాలు అలాగే ఉంటున్నాయి, ఇటు పిల్లల జీవితాలు అలాగే ఉంటున్నాయి. ఏవైనా మారుతాయా అని ప్రతిరోజు అనుకుంటుంటే అలాగే కొనసాగింపబడుతున్నాయి. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతుంది, నిశ్చయంగా ముందుగతి మరలా నీ జీవితంలో రాబోతుంది.
మరలా నోటి నిండా నవ్వు నీకు కలగబోతుంది. మరలా కుటుంబంలో సంతోషం కలగబోతుంది. మరలా కుటుంబంలో సమాధానం కలిగి జీవిస్తావు. మరలా కుటుంబంలో ఎన్నడూ పూర్వము ఎన్నడూ చూడని అప్పటికంటే కూడా ఇంకా మరింత ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే కదండి ఎప్పుడు కూడా మనము ఈ చేదు మర్చిపోవాలంటే కొంతమంది చెప్పే విషయం ఏంటంటే, మంచి సంగతులు గుర్తు చేసుకోండి, బాగున్న రోజులు గుర్తు చేసుకోండి, వాటిని బట్టి ఆదరణ కలిగింది, వాటిని బట్టి ధైర్యం అనేది వచ్చిందని సైకియాట్రిస్ట్ ఎక్కువ చెప్తా ఉంటారు. అంటే అర్థమైన రోజు ఇదే ధ్యాసలో ఉంటే ఇంక ఇదే మార్గం, ఇదే జీవితం అన్నట్టుగా బ్రతికిపోతాం. గతములో దేవుడు చేసిన అద్భుతాలను జ్ఞాపకం తెచ్చుకోండి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, ఒక దగ్గర మాట ఉంది, ఏమనుందంటే, తన స్వంత కుమారుని ఇవ్వగలిగిన వాడు వీటన్నిటిని చేయలేడా అని. అర్థమైందండి? తను ఏకైక కుమారుని ఇవ్వగలిగినప్పుడు ఆ యేసయ్యతో పాటు నీకు సమస్తాన్ని చేస్తాడు. కనుక ఈ రోజున నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీవు ఆశాభంగము కాకూడదు, కావాల్సిన అవసరము లేదు. ముందు గతి నీ జీవితంలో మరలా రాబోతుంది, గతము కంటే గొప్పగానే ఉండబోతుంది. మరో మాట మనం చదువుదాం. విలాప వాక్యాల్లో 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది విలాప వాక్యాలు. యెహోవా, నీవు మమ్ములను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగ చెయ్యము. గడి చెప్పండి, హల్లెలూయా. యెహోవా, మేము నీ తట్టు తిరుగుతాము, మేము నీ వైపు తిరిగినప్పుడు మా పూర్వస్థితి మరలా మాకు అనుగ్రహించు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఎప్పుడు జరుగుతుందంటే ఈ పని, పూర్వస్థితి ఎప్పుడు వస్తుంది? నిశ్చయంగా ముందుగతి మరలా నీకు ఎప్పుడు కలుగుతుందంటే, నీ అంతటా నీవు తిరగలేని స్థితిలో ఉన్నావు. పాపము నిన్ను దేవుని ఎదుట రానివ్వట్లేదు, లోకాశలు నిన్ను దేవుని ఎదుట రానివ్వట్లేదు, యేసయ్యను చూడనివ్వట్లేదు, యేసయ్య సన్నిధానం ఉండనివ్వట్లేదు. లోకము నిన్ను భయంకరమైనటువంటి ఆ కన్నీటి లోయలో ముంచి వేస్తుంది. లోకము నిన్ను దుఃఖములో ముంచి వేస్తుంది. లోకము నిన్ను నిరాశల వలయాలలో ముంచి వేస్తుంది. గనుక ఇతను చెబుతున్నాడు, అయ్యా, నీవు మాత్రమే మమ్ములను నీ వైపు నీ తట్టుకు త్రిప్పగలవు. అలా నీవు త్రిప్పగలిగినప్పుడు మేము తిరుగుతాము. అలా తిరిగినప్పుడు మా పూర్వస్థితి మాకు మరలా దయచేయండి. గడి చెప్పండి, హల్లెలూయా. హుషారు చెప్పండి, హల్లెలూయా. ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పూర్వస్థితి మనకు రావాలంటే మనము దేవుని వైపు తిరగాలి. ఎంతకాలంలో మనుషుల వైపు తిరిగామేమో మన అవసరతల కోసమని, మన కష్టాలు వచ్చేయని, ఇంతకాలం మన బంధువుల వైపు తిరిగేమేమో, ఇంతకాలం మన స్నేహితుల వైపు తిరిగేమేమో. వాక్యం అంటుంది, ఆయన వైపు నీవు తిరగాలి. దేవుని వాక్యం అంటుంది ఒక దగ్గర, ఆయన వైపు తిరిగిన వెంటనే వాళ్లకు వెలుగు కలిగింది, వాళ్ళ జీవితంలో చీకటి తొలగిపోయింది. మనం ఆయన వైపు తిరగాలి. ఒకవేళ తిరగలేని స్థితిలో ఉంటే మనం ప్రాధేయపడాలయ్యా, నన్ను నీ వైపు త్రిప్పు ప్రభువా, నేను నీ వైపు తిరగాలని అనుకుంటూ ఉన్నాను. బైబిల్ అంటుంది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపే చూడాలి, యేసు వైపే మనం తిరగాలి. గడి చెప్పండి, హల్లెలూయా. మరి మనం ఎవరి వైపు తిరుగుతున్నాం? ఈ రోజున ప్రశ్న వేసుకోవాలి. ఒకానొక పరిస్థితుల్లో ఎలా ఉందంటే, చూడండి 10వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, మహాక్షామం వల్ల మాకు చర్మము పొయ్యి వలె నలుపెక్కెను, స్త్రీలను చెడిపిరి, కన్యకలను చెడిపిరి, గణపరచలేదు, యవ్వనులు తిరుగటి రాయి మోసిరి,
చూడండి 15వ వచనంలో ఏముంది? సంతోషము మా హృదయమును విడిచిపోయిను, నాట్యము దుఃఖముగా. మనం మామూలుగా ఏమంటాం? దుఃఖము సంతోషముగా, ఏమండి అంగుళార్పు నాట్యముగా అని మనం విన్న యెషయా గ్రంథములు. కానీ ఆ రోజుల్లో వీళ్ళ పరిస్థితి ఏంటంటే సంతోషం అనేది హృదయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట. సంతోషపడదామన్నా కూడా సంతోషానికి కారణాలే కనబడకుండా పోయిందంట. ఆత్మీయ జీవితం పతనావస్థానికి వెళ్ళిపోయింది. దానివల్ల వాళ్ళు దేవుని వైపుకి తిరగక దూరం అయిపోయి అనేక రకాల ఇబ్బందులకు గురి అయిపోవటం వలన వాళ్ళు మంచి స్థితిని కోల్పోయి దౌర్భాగ్యపు పరిస్థితిలో వచ్చారు. అంతేకాదండి, నాట్యము దుఃఖముగా మార్చబడింది. ఏదైనా చిన్నది వచ్చినా కూడా సంతోషపడే ఆ సన్నివేశాలన్నీ పోయి బాధపడుతూ కన్నీళ్లు కారుస్తూ వేదన పడుతూ ఒంటరిగా కుమ్మలిపోతున్న రోజులు మనకు గుర్తున్నాయి. కానీ వాక్యం అంటుంది, అతను ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మా పూర్వస్థితి మాకు మరలా దయచేయి. గడి చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలు, అంతేకాదు తర్వాత చూడండి, నీవు మమ్ములను బొత్తిగా విసర్జించి ఉన్నావు, నీ మహాగ్రత మా మీద వచ్చినది. అతను అంటున్నాడయ్యా, ఒకవేళ మేము ఇలా ఉండడానికి కారణం నీ కోపమేమో, ఆ కోపము నుండి మాకు విడుదల తెచ్చి ప్రభువా మా మీద కనికరాన్ని చూపించయ్యా. అంతేకాదు బొత్తిగా మేమేమైపోయాం? విసర్జించబడ్డాం. నిజమేనండి, దేవుడు మనతో ఉంటే గొప్ప గుర్తింపు ఉంటుంది. విశ్వసించిన వాళ్ళు ఆమె చెప్పండి. దేవుడు మనతో ఉంటే గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుడు మనతో ఉంటే 10 మంది గొప్పగా మనల్ని చూస్తాడు. దేవుడు మనతో ఉంటే మనలో ఏ అర్హత లేకపోయినా అందరి దృష్టి నీ మీదే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు దేవునికి దూరం అవుతావో, ఎప్పుడైతే దేవుని సన్నిధానానికి దూరం అవుతావో, ఎప్పుడైతే దేవుని వైపు తిరగక లోక సంబంధమైన మనుగడ వైపు తిరుగుతూ బ్రతుకుతున్నావు అనుకోండి, అప్పుడంట బొత్తిగా విసర్జింపబడతావు. మనుషుల దృష్టిలో కూడా వేయబడలేని స్థితిలో నువ్వు వెళ్తావు. కానీ మనం ప్రార్థన చేయాల్సిన విషయం ఏంటంటే, అయ్యా మా పూర్వస్థితి మరలా మాకు దయచేయి, మా పూర్వస్థితి మరలా మాకు దయచేయి. చేతి నిండా డబ్బున్న రోజులు మాకు తెలుసయ్యా, మరలా మాకు అపూర్వ స్థితి మరలా మాకు దయచేయి. కుటుంబంలో ఆనందంతో మేము ఉన్నామయ్యా, మరలా మా పూర్వస్థితి మాకు మరలా దయచేయి. చేతి నిండా పని ఉన్న రోజులు, చేతి నిండా వ్యాపారం ఉన్న రోజులు మాకు తెలుసు. ఆర్థికంగా ఎవరికైనా కావాలంటే మేమే ఇచ్చే స్థితిలో ఉన్నాం. కానీ ఇప్పుడు మేమే తీసుకొని కట్టలేని స్థితిలో ఉన్నాం. మరలా మా పూర్వస్థితి మాకు దయచేయి. గడి చెప్పండి హల్లెలూయా. బైబిల్లో ఒక సందర్భం చెప్పి ముగించేస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో కుటుంబం ఉంది. ఆ కుటుంబం బెత్లెహేములో నివాసం చేస్తూ ఉన్నారు. బెత్లెహేములో నివాసం చేస్తూ ఉన్నప్పుడు ఆ బెత్లెహేములో కరువు వచ్చింది. ఏమొచ్చిందండి బెత్లెహేములో? కరువు అంటే అర్థం ఏంటంటే ఒక రకంగా కొద్దిపాటి శ్రమ, కొద్దిపాటి ఇబ్బంది, కొద్దిపాటి కష్టాలు ఎదురైనాయి. ఆహారము కూడా దొరకని వాతావరణంలో ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలు, ఇద్దరు కుమారులు, వాళ్ళందరూ ఏం చేశారంటే వేరే దేశానికి పనులకు వెళ్ళారు. పనులకు వెళ్ళినప్పుడు ఏం చేశారంటే వాళ్ళందరూ పనులు చేసుకుంటూ ఉన్నారు. ఆ దేశం పేరు మోయాబు దేశం. మోయాబు అంటే పెంట దెబ్బ అని అర్థం, విసర్జింపబడిన దేశం అని అర్థం. ఏమంటే అలాంటి దేశానికి వాళ్ళు వెళ్ళారు. ఒకప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? రొట్టెల ఇల్లు అని పేరు పెట్టబడిన దేశములో ఉన్నారు, పట్టణములో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళంతటి వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. వాళ్ళంతటి వాళ్ళు దేవుని సంతానంలో కొద్దిపాటి శ్రమలకు నిలబడకుండా వాళ్ళు చూసిన వెంటనే అందరూ వెళ్తున్నారు, మనము కూడా వెళ్ళిపోదాం. కొన్ని ఊర్లలో చూడండి, పనులు లేకపోతే ఎక్కడ పనులు ఉంటే అక్కడ వెళ్ళిపోతారండి. మేము అంతకుముందు పేరేచర్ల పరిచయం చేస్తున్నప్పుడు కొండ పనుల కొరకు చాలా మంది వచ్చిన వాళ్ళు ఉండేవాడు. ఇటు కొండపల్లి నుండి, విజయనగరం నుండి, శ్రీకాకుళం నుండి, విజయవాడ పక్కన ఊరు నుండి. కానీ ఏంటంటే పనులు లేవు. కానీ ఇక్కడ ఒక ఆశీర్వాదకరమైన మాటలను బట్టి చెప్పగలుగుతున్న మాట ఏంటంటే, సమృద్ధి కలిగిన చోటు, రొట్టెలీలుగా పిలువబడుతున్న చోటు, అక్కడి నుండి వాళ్ళు అందరూ వెళ్తున్నారని వీళ్ళు కూడా వెళ్ళారు. ఎక్కడికి? మోయాబు దేశానికి.
మోయాబు దేశానికి వెళ్ళిన కొద్ది రోజుల్లోగా ఇద్దరు కుమారులు పెళ్లి చేశారు. చాలా బాగా కొనసాగుతున్నాయి రోజులు. ఉన్న పాటున కొద్ది సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో కుటుంబ యజమానుడు చనిపోయాడు. వింటారా అన్నమాట? వింటారా? ఆ ఇంట్లో కుటుంబ యజమానుడు చనిపోయాడు. ఆ ఇంట్లో కుటుంబ యజమానుడు చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు కుమారులు చనిపోయారు. ఇప్పుడు ఇంట్లో ఎవరున్నారు? ఒక్క మగ దిక్కు కూడా లేదు. పని చేసే పురుషుడు ఒక్కళ్ళు కూడా లేరు. అందరు చనిపోయారు. ఆ కరువు కంటే ఇది ఇంకా భయంకరంగా మారిపోయింది. ఎందుకంటే పని చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆ భయంకరమైన పరిస్థితిలో వాళ్ళందరూ మరలా ఏం చేశారంటే, మరలా మనం మన ఊరికి వెళ్ళిపోదాం అని చెప్పక మునిపే వాళ్ళ ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. ఇద్దరు కోడలతో ఏమని అంటారంటే, అమ్మా నేను మరలా కనాలి, వాళ్ళు పెద్దోళ్ళు అవ్వాలి, ఆ ఇద్దరు కుమారులు పెద్దోళ్ళు అయిన తర్వాత మీకు మరలా పెళ్లి చేయాలంటే అయ్యే పని కాదు కనుక మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళండి అమ్మా, చక్కగా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు అని చెప్తే, ఓర్ఫా అనబడినటువంటి కోడలు మాత్రం చెప్పక మున్నపే వెళ్ళిపోయింది. కానీ ఏమండి, రూతు అనే కోడలు మాత్రం ఏమని అంటుందంటే నయోమితో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వెళ్తాను. పరిశుద్ధ గ్రంథం అత్త కోడలు గొడవలు ఎక్కడా చూపించలేదు, కానీ కలిసి ఉన్న గొప్ప అనుభవం మాత్రం రూతు గ్రంథంలో చూపిస్తాడు. అవునా అండి? పలానా దగ్గర గొడవ పడ్డారు, పలానా దగ్గర జరిగింది అనేది ఎక్కడా కనపడదు. ఇంకా మావాళ్ళు పడింది చరిత్రలో ఉన్నాయి. యాకోబు లాబానికి పడింది, సౌలుకు దావీదుకు పడింది. కానీ ఇక్కడ అద్భుతమైన అనుభవం ఏంటంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆమె అంటున్న మాట ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్తాను, నేను నీతోనే ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్తావు నేను అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడ ఉంటావు నేను అక్కడ ఉంటాను, నేను ఎక్కడ పాతి పెడతారో నన్ను కూడా అక్కడే. చూసారండి? వెంటనే అమ్మా నా మాటేనమ్మా, ఎల్లమ్మ, మంచి భవిష్యత్తు, యవ్వన కాలంలో ఉన్నావు, నా కొడుకు కూడా యవ్వన కాలంలో చనిపోయాడు, ఎందుకమ్మా నీ వయసు పాడు చేసుకుంటూ వెళ్ళిపోమ్మా అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వినకుండా ఆ యొక్క వాళ్ళ అత్తతో పాటు ఎక్కడికి వచ్చింది? మరలా బెత్లెహేముకు వచ్చిందండి. బెత్లెహేముకు వచ్చిన వెంటనే చక్కగా వ్యవసాయాలు జరుగుతూ ఉన్నాయి, చక్కగా పొలాలు పండుతూ ఉన్నాయి. ఆ సమయాల్లో ఎప్పుడైతే వీళ్ళిద్దరు వచ్చారో, అందరూ చూడండి ఇక్కడ, ఎప్పుడైతే వీళ్ళిద్దరు పట్టణంలో అడుగు పెట్టారో, అందరూ చాలా రోజుల తర్వాత నయోమి కనబడుతుంటే వాళ్ళందరూ అంటారు, ఈమె నయోమిలా కనబడుతుంది కదా అని అంటున్నారు. నయోమిలా కనబడుతుంది అంటే ఆమె అంటున్న మాట ఏంటంటే, దేవుడు నన్ను రిక్తురాలుగా చేశాడు. అర్థమైందండి? రిక్తురాలిగా అంటే ఏమీ లేని వ్యక్తిగా చేశాడు. ఇప్పుడు ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏంటంటే, బెత్లెహేమును విడిచి నువ్వు మోయాబు దేశానికి వెళ్ళమ్మా అని దేవుడు చెప్పాడా? చెప్పలేదు. కరువు వచ్చిందని వెళ్ళిపోయారు అంతే. కొన్నిసార్లు మనము దేవుని చిత్తము ఇలా ఉందా లేదా అని మనం ప్రార్థన చేసుకొని తెలుసుకోలేము, తొందరపడి వెళ్ళిపోతాం. బైబిల్లో లోతు కూడా చక్కగా కనపడుతుందని ఏం చేశాడు? సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూసుకొని పచ్చగా ఉందని వెళ్ళిపోయాడు. పోయినప్పుడు కానుండి ఇప్పుడు బయటపడాలా అని బాధపడుతూ కూర్చున్నాడు. మనిషి సొంత జ్ఞానాలు అతనికి ఇబ్బంది తీసుకొని వస్తాయి. వాళ్ళు అలాగే వెళ్ళారు. ఆడికి వెళ్ళిన తర్వాత ఏమైనా బాగున్నారా అంటే, ఎక్కడైనా కుటుంబంగా బాగా కనపడింది, కానీ అక్కడ వెళ్ళిన వెంటనే మగ దిక్కే లేకుండా చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరూ అడుగుతుంటే, నన్ను నయోమి అని మాత్రం మీరు అనకండి, నన్ను మారా అని పిలవండి అంటే, ఇప్పుడు నయోమి అంటే అర్థం ఏంటి? మాధుర్యాన్ని పంచే ఒక అనుభవము. అయ్యా, ఇప్పుడు నేను మాధుర్యాన్ని పంచే స్థితిలో లేను, ఇప్పుడు దేవుడు నన్ను రిక్తురాలిగా చేశాడు, నన్ను మారా అని చెప్పండి, మారా అని పిలవండి. ఇప్పుడు నా కుటుంబంలో సంతోషము లేదు, ఏమండి, నాట్యము దుఃఖముగా మార్చబడిన పరిస్థితులు, కుటుంబంలో ఆనందపు క్షణాలు లేవు, ఎవరు లేని స్థితిలో రిక్తురాలుగా మార్చబడ్డాను అని ఆమె వచ్చి చెబుతుంది. నిజమేనండి, మనము చేస్తున్న వాటికి కూడా మనం ఎవరి మీద నింద వేస్తాం. కొన్నిసార్లు తెలియకనే, చాలాసార్లు తెలిసి తెలియక మనం ఎన్నోసార్లు ఏమండి మనకు వచ్చిన అపజయాలు దేవుని వాటలో వేస్తాం. అర్థమైందండి? మనకు వచ్చిన కష్టాలు దేవుని వాటలో వేస్తాం.
మనం దేవుని వాక్యాలు వినకుండా అసలు ఆయన చూస్తున్నాడా మనల్ని అని అనుకుంటూ ఉంటాం. మనం దేవుని దగ్గర రాకుండా ఇన్ని కష్టాలు పడుతుంటే నా దగ్గర ఎందుకు రాడాయన అని అనుకుంటూ ఉంటాం. అంటే అర్థం ఏంటంటే మనము చేసినటువంటి పొరపాట్లు కూడా ఎవరిని ఉత్తరవాదులుగా నిలబెడతాం? దేవుని ఉత్తరవాదిగా నిలబెట్టడమే కాదు, మనం అలిగి లేదా కోపపడి దేవునికి దూరం వెళ్తాం. ఇప్పుడు అర్థమైందండి, దేవునికి దూరం అయిపోతే ఎవరికి నష్టం? మనకే కదా. దేవుని ఔన్నత్యం ఏమైనా తగ్గిద్దా? దేవుని బలం ఏమైనా తగ్గిద్దా? కాకపోతే మనము దూరం అయిపోతే మనకు ఇబ్బందులే, కానీ మనము సంతోషంగా ఉండలేము. కానీ ఎప్పుడైతే నయోమి మరలా ఊరికి వచ్చిందో రూతుతో చెప్తున్న మాట ఏంటంటే, అమ్మ నువ్వు వెళ్ళిపోయి అదిగో పనులు ఏరుకొని రా అమ్మ, పరిగె ఏరుకొని రండి అని చెప్పి ఆమెను పంపించిన వెంటనే ఆ పొలానికి సంబంధించిన ఆసామి ఈమెని గమనిస్తూ ఉన్నాడు. అర్థమైందండి. వెంటనే వాళ్ళని పని చేస్తున్నటువంటి వాళ్ళని అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, అమ్మాయి ఎవరు కొత్త కనపడుతుంది అంటే, ఆవిడ నయోమి యొక్క కోడలయ్యా అని చెప్పిన వెంటనే ఒక రోజున పిలుస్తున్నాడు. ఆమె పిలిచి ఏమని అంటాడంటే, అమ్మా నువ్వు వచ్చినప్పుడు కాను నేను చూస్తున్నాను, ఈ పొలములు ఎంతో మంది పనిచేస్తున్నారు, వృద్ధులు పనిచేస్తున్నారు, యవనస్తులు పనిచేస్తున్నారు, రకరకాల వాళ్ళు పనిచేస్తున్నారు, కానీ నువ్వు ఎవరితో కూడా కలవకుండా ఒక ప్రత్యేకంగా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు, ఒక ప్రత్యేకంగా నీ పనులు చేసుకుంటున్నావు. అటు పెద్దలతో సంబంధం లేకుండా, ఇటు లోక సంబంధమైన యవనస్తులతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా నువ్వు జీవిస్తున్నావు కనుక నువ్వు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ చెప్పండి, ఆమె చెప్పండి. చాలా ఆనందం అయిపోయింది. అప్పుడులో ఇప్పుడులాగా పొలాలన్నీ నీటిని క్లీన్ చేయరండి. అప్పుడులో ఇప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, ఒకవేళ పరిగె ఏరుతున్నారు అనుకో, కింద పడిన వాడిని విడిచిపెట్టాలి. ఎవరు విడిచిపెట్టాలి? విధవరాళ్ళ కొరకు, ఆ తర్వాత ప్రయాణం చేస్తున్న బాటసారుల కొరకు. వాళ్ళు వాటిని ఏరుకొని వాళ్ళు వండుకొని తినాలన్నమాట. అలాంటి రోజుల్లో ఏమండి మరలా నయోమి రూతుతో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వేం చేస్తావంటమ్మా, రాత్రి వెళ్ళిపోయి ఇదిగో బోయాజు అనగా ఆ యొక్క పొలానికి సంబంధించినటువంటి అతని మీద కాలు మీదను పడాలి, ఆయన వైపు నువ్వు తిరగాలి. అర్థమైందండి. ఆయన దగ్గర నువ్వు కన్నీళ్లు కార్వాలి. అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది అన్నాడు. ఎప్పుడైతే నయోమి ఆ మాట చెప్పిందో రాత్రి వెళ్ళి బోయాజు పాదాల మీద రూతు పడింది. వెళ్ళి చెప్పండి హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన పాదాల మీద పడిందో ఆమెకు నూతనమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించినట్టుగా చూస్తున్న బోయాజును బట్టి. అంటే అర్థమైందంటే, ఒకవైపున భర్త లేడు, ఒకవైపున కుటుంబానికి ఆధారం లేదు, ఇప్పుడు ఒక ఆధారాన్ని దేవుడు రూతుకు అనుగ్రహించాడు. ఒకప్పుడు వివాహమైనటువంటి రోజున ఎంత ఆనంద క్షణాలు ఉన్నారో ఇప్పటికంటే కుటుంబం ఇంకా ఆనందంగా ఉండే పరిస్థితిలో ఉంది. చెప్పండి హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఒక ఆసామి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా మార్చబడింది ఇప్పుడు రూతు. అర్థమైందండి. రిక్తురాలుగా వచ్చినటువంటి నయోమిని ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా, ఫలానా బోయాజు వాళ్ళ అత్త అనే స్థితిలో దేవుడు ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం ఏంటి? వాస్తవానికి బైబిల్లో ఒక అధ్యాయముల అక్షరాలుగా కనబడుతున్నా అందులో ఉన్న ఆత్మీయ లోతు ఏంటంటే, నీ జీవితం మార్చబడాలంటే ఆయన పాదాల మీద పడాలి. నీ జీవితం నిశ్చయముగా ముందున్నటువంటి గతి మరలా రావాలంటే నీవు కన్నీళ్లు కార్చాలి. అర్థమైందండి. నీవు ఏ విషయం కొరకైతే వచ్చావో ఆ ఆశ భంగము కానేరకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. నయోమి జీవితంలో దేవుడు చేసినట్లుగా నిజంగా బలహీన పడినటువంటి స్థితిలో వచ్చారు. ఇద్దరు స్త్రీలు పట్టణంలో అడుగు పెట్టారు. ఎవరు పట్టించుకోలేని వాతావరణంలో ఉన్నారు. అడిగితే సంతోషంగా సమాధానం చెప్పే స్థితిలో లేరు వాళ్ళు. కానీ దేవుడు వాళ్ళ కుటుంబంలో కార్యము చేశాడు. నయోమి జీవితంలో చేసినట్లుగా, రూతు జీవితంలో చేసినట్లుగా నీ జీవితంలో కూడా ఏదో ఒక అద్భుతం ఆయన చేయాలని ఇష్టపడుతున్నటువంటి రోజు ఈ రోజు. కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ప్రార్థన చేయాలయ్యా, మా పూర్వపు దినాలు మరలా నాకు దయచేయి ప్రభువా, మరలా నేను నీ వైపు తిరుగుతాను. మారాగా ఉన్నటువంటి నయోమి జీవితాన్ని మరలా మాధుర్యముగా మార్చినట్లుగా నా జీవితాన్ని కూడా మార్చు. మా కుటుంబంలో సంతోషం ఉండాలయ్యా,
మా కుటుంబంలో నోటి నిండా నవ్వు ఉండాలి. మా కుటుంబం అంతా పోషింపబడిన స్థాయి, పోషింపబడినటువంటి అనుభవాలు మాకు కావాలి. మా కుటుంబం అంతా పచ్చని ఒలివ మొక్కల వలె చిరకాలము నీ సన్నిధానంలో ఉండాలి. చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి అనుభవాలలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా నడిపించును గాక.